సో శోభా శెట్టి అయితే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నస్ హ్యాష్టాగ్. సో ఈ రోజు అయితే డే 75 ఎపిసోడ్ 76 అనమాట. ఇంకా లైట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే ఫస్ట్ డే 74 చూపించారు. శ్రీపాద్ కట్అవుట్ అయితే స్టోర్ రూమ్ లో పెట్టేయమన్నారు. ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది ప్రేరణ. ఎందుకంటే తను రాలేదు అండ్ అట్లీస్ట్ అదైనా ఉందని చెప్పేసి పాపం అనుకుంది, కానీ పెట్టేసి బాగా ఏడ్చింది అనమాట. అండ్ బయట గార్డెన్ లో ఫుల్ రెడీ చేశారు. అప్పటికి ఇంకా లిప్స్టిక్ తీసేస్తుంది. తేజేమో పెట్టు లిప్స్టిక్ పెట్టు అన్నాడు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అంటే అందరు వచ్చి వాళ్ళకే రాకపోతే చాలా బాధేస్తుంది కదా. సో అట్లా అనమాట. వెంటనే ప్రేరణ వెళ్ళి రెడీ అయింది. అండ్ ప్రేరణ హస్బెండ్ అయితే శ్రీపాద్ వచ్చారనమాట. ప్రేరణకి కొన్ని హింట్స్ ఇచ్చారు. ప్రేరణని డ్రాగ్ చేయకు, కామ్ గా చెప్పమన్నారు ఏది చెప్పినా కూడా. అండ్ ఇంకా ఇన్పుట్స్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది నాకైతే. అండ్ తనకి శ్రీపాద్ కి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారనిపించింది. అందరి మీద అందరూ చాలా మంది వచ్చారు కదా ఫ్యామిలీస్, అందరి మీద ఈయనకి చాలా తక్కువ ఇచ్చినట్టు అనిపించింది. ఒక డైలాగ్ అయితే ఇచ్చి నాతో ఆడుకుంది కదా, తను బాగా ఆడిద్దని నాకు తెలుసు అని అన్నాడు. 3 hours కిచెన్ టైం అయితే విన్ అయ్యారు ఆయన గేమ్ ఆడి. నాకు స్క్రీన్ స్పేస్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండే శ్రీపాద్కి అనిపించింది. అండ్ డే 75 అయితే స్టార్ట్ అయిపోయింది. కోడి కూర చిల్లుగారి ఆ సాంగ్ అయితే ప్లే చేశారు. మళ్ళీ తెలుసు కదా యష్మి యాజ్ యూజువల్ పిచ్చిదాంట్లో డాన్స్ వేసింది. నిజంగా వాళ్ళ డాడీ ఎందుకు డాన్స్ వేయమన్నారా అనిపిస్తుంది ఇప్పుడు. సో కిచెన్ దగ్గర అయితే ఇష్యూ అయింది ప్రేరణకి అండ్ తేజకి. సో కొంచెం మైక్రో మేనేజ్మెంట్ తగ్గించుకుంటే బాగుండు ప్రేరణ అనిపించింది తేజ విషయంలో. వేరే వాళ్ళే కదా వేయమంది, సో వేసేసి ఉంటే దోశ అయిపోయేది అనిపించింది. సో వెటర్ టైల్స్ టాస్క్ అయితే పెట్టారు. నిఖిల్ అండ్ అవినాష్ విన్ అయ్యారనమాట ఈ టాస్క్ లో. సో తేజ తప్ప మిగిలిన అందరూ మెగా చీఫ్ టాస్క్ లో పార్టిసిపేట్ అయితే చేయమన్నారు. సో సెకండ్ టైం మళ్ళీ మెగా చీఫ్ అయింది అవినాష్ అనమాట. ఈసారి మెగా చీఫ్ ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ వీక్ కాబట్టి ఓన్లీ చిన్న టాస్క్ లాగే ఓన్లీ 1 టాస్క్ తోనే ఎండ్ చేస్తారు. సో సెకండ్ టైం విన్ అయింది అయితే అవినాష్ అనమాట. మళ్ళీ మెగా చీఫ్ అయ్యాడు. సో తేజ వాళ్ళ అమ్మగారు అయితే ఫైనల్లీ వచ్చేసారు అనమాట. నైట్ టైం వచ్చారు. ఆల్మోస్ట్ 2 hours దాకా ఇంట్లోనే ఉన్నారు. అండ్ వాళ్ళ అమ్మగారు నిజంగా బిగ్ బాస్ ఫ్యాన్ లాగా ఉన్నారు. అసలు వెళ్ళబుద్ధే కావట్లేదు అంట ఆవిడకి. చికెన్ అండ్ పొటాటో అయితే తెచ్చారనమాట ఇంట్లో నుంచి. సో అసలు విష్ణుప్రియ బిహేవియర్ అయితే అస్సలు నచ్చట్లే నాకు. ఇప్పుడు ఈవిడికి విష్ణుప్రియకి వచ్చిందైతే ఎవరితో షేర్ చేయదంట, ఇంకొకరికి వచ్చిందైతే అందరితో షేర్ తీసేసుకుంటుందంట. సో బయట వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతున్నారని అందరు డాన్స్ వేస్తుంటే విష్ణుప్రియ లోపల కూర్చొని తింటుంది. ఎంత దారుణమైన బిహేవియర్ అంటే, అట్లీస్ట్ బయటకు వచ్చి కలిసి అందరితో కలిసి డాన్స్ వేసి తర్వాత వెళ్ళి కూడా తినొచ్చు. సో అంత నైట్ పూట కూడా అమ్మాయి తింటుంది, అది కూడా ఎవరికి పెట్టకుండా. అదే రోహిణి నైట్ డిస్కస్ చేసింది. సో ఏమని డిస్కస్ చేసిందంటే గౌతమ్ వీళ్ళతో, వాళ్ళు అంటే నిఖిల్ వీళ్ళు ఉన్నారు కదా, నిఖిల్ ప్రేరణ వీళ్ళందరూ ఉన్నారు కదా, నిఖిల్ ప్రేరణ యష్మి అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ పృథ్వీ వీళ్ళందరికి వచ్చినవి మనకెవరు షేర్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళు వచ్చినవి మాత్రం మనం అందరితో షేర్ చేసాము అని చెప్పేసి అంది. అదే అనిపించింది నాకు కూడా అనిపించింది. తర్వాత అందరూ అదే అనుకున్నారు వాళ్ళు అవినాష్ వీళ్ళందరూ. సో లాస్ట్ లో పాపం అట్లీస్ట్ తేజ నువ్వు తింటావా మీ ఇంట్లోదే కదా అని కూడా అడగకుండా విష్ణుప్రియ తినేసింది. సో తర్వాత గౌతమ్ అన్నాడు ఇంకెందుకులే వదిలేయండి పడుకోండి అని చెప్పేసి ఇంకా అక్కడితో ఎండ్ అయిపోయింది అనమాట. సో అట్లీస్ట్ తేజని అడిగి ఉంటే బాగుండేది అనిపించింది విష్ణుప్రియ. ఈరోజు లీక్డ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో డాన్స్ రిహార్సల్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో శోభా శెట్టి అయితే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక్కడ కాదు, కన్నడ బిగ్ బాస్ లో ఈ రోజే ఎంటర్ అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఒక సెలబ్రిటీ ఫ్రెండ్ అయితే వస్తున్నారు స్టేజ్ మీదకి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. గౌతమ్ ఫాదర్ అండ్ సోహెల్ అయితే వస్తున్నారు అనమాట గౌతమ్ కి సపోర్ట్ చేయడానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.